కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీలో నిరసనకారులు, అసంతృప్తికారులు ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు మనం ఎవరితో మాట్లాడినా అంటే అందులో ఉన్న మంత్రులు అందరూ కూడా సీఎంలే అనేసి కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి సార్. మీకేమనిపిస్తుంది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ 3 సంవత్సరాలకి ఒక్కొక్క సీఎం ఉంటారు. మా కాంగ్రెస్ పార్టీలో 50 మంది సీఎంలు ఉన్నారనేసి కొంతమంది చెప్తున్నారు. మంచిదే కదా! సీఎం స్థాయి ఉన్న వాళ్ళందరూ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సంతోషంగా చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మౌనిక గారు, వీ హావ్ టు బ్రీత్. డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకు అవకాశం లేకుండా అది ప్రజాస్వామ్యం ఎట్లయితది? మా కాంగ్రెస్ పార్టీ కొన్ని విలువలకు కట్టుబడ్డ పార్టీ. బెత్తం పట్టుకొని కూర్చొని అందరినీ బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేయదు. ఎవరికి అలాట్ చేసే చైర్ ఉంటుందో ఆ చైర్లోంచి కూర్చుంటారు. అదే నేపథ్యంలో ఒక సుదీర్ఘ కాలము రాజకీయ ప్రస్తావన చేసిన పార్టీలో అనేక మంది సీనియర్స్ ఉంటారు, చాలా ప్రతిభ గల జూనియర్స్ ఉంటారు. అందరిని అకామిడేట్ చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 15 నెలల టైం అయింది. ఈ టైంలో మీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా అంతర్గత గొడవలు అయినట్టు కానీ, అంతర్గతంగా అక్కడక్కడ ఘర్షణ పడ్డట్టు కానీ మీకు ఇక్కడ పెద్ద ఎత్తున కనబడ్డదా? చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవి కూడా లేకుంటే పార్టీ కాదు కదా.